ఎన్నో ఏళ్లుగా విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ వర్కర్స్ గా పనిచేస్తున్న కార్మికులను స్మార్ట్ మీటర్ల రూపంలో రోడ్డున పడే విధంగా చేస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు బాలిరెడ్డి అన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, శాశ్వత ఉద్యోగస్తులుగా గుర్తించి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని కోరారు. విజయవాడలో జరుగుతున్న మీటర్ రీడింగ్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశాలకు ప్రకాశం జిల్లా కనిగిరి నుండి బయలుదేరారు. మహాసభలని మీటర్ రీడర్ల ఐక్యత రీడర్స్ రాష్ట్ర మహాసభలు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న సందర్భంగా కనిగిరి నుంచి ఏడున్న విద్యుత్ రీడర్స్ అందరూ కూడా బయలుదేరి విజయవాడకి బయలుదేరిపోవడం జరుగుతుంది. వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ జయప్రదం చేయాలని. అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ బొందుగూడ గ్రామంలో 8వ తేదీన వ్యాపారి సూర్యప్రకాష్ ఇంట్లో జరిగిన చోరీ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అరకులోయ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ నెల 8వ తేదీన 5 గుర్తు తెలియని వ్యక్తులు షావుకారి సూర్యప్రకాశం ఇంట్లో అతని భార్యను బెదిరించి 30,000 రూపాయలు నగదుతో పాటు కొంత బంగారం అపహరించినట్లు ఆయన తెలిపారు. దీనిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి, ఎస్ఐ సిబ్బంది సాంకేతికంగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. కొంతమేరకు చోరీ సొత్తును కూడా రికవరీ చేయడం జరిగిందని, ఇంకా 3 వ్యక్తుల కోసం గాలింపు జరుగుతున్నట్లు, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. సో ఈ కేసు నమోదైన వెంటనే అరకు సిఐ గారు, డుమ్రిగూడ ఎస్ఐ గారు అండ్ అరకు ఎస్ఐ గారు కూడా 3 టీమ్స్గా ఫామ్ అయ్యి 3 టీమ్స్ కూడా సెర్చ్ చేసి సిసిఎస్ సిబ్బంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి అందరూ కూడా ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం కోసం 3 టీమ్స్ ఫామ్ అయ్యి చేశారండి. సో అనంతరం ఇందులో మొదటి ముద్దాయి అయిన షావుకారి సూర్యప్రకాష్ మరియు షావుకారి సురేష్ మరియు రెండవ ముద్దాయి అయిన మనోజ్ ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు ఇరువురిని